హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనము లంచ్ కి ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్రిపేర్ చేసుకుందామండి. బ్యాలెన్స్డ్ మీల్ అంటే మనం తినే ఆహారంలో రైట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, అలాగే ప్రోబయోటిక్స్ కూడా ఉండాలి. సో మనం తీసుకునే ఫుడ్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో నేను ఇక్కడ ముందుగా మనకి కార్బ్స్ అంటే రైస్ తీసుకోవచ్చు, గోధుమలు తీసుకోవచ్చు, మిల్లెట్స్, రాగులు ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్లెట్స్ తీసుకున్నాను. సో ఒక చిన్న గ్లాస్తోని మిల్లెట్స్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్లెట్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి మనము 3 కప్స్, నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే 4 గ్లాసెస్ వేసుకోవచ్చు. మిల్లెట్స్ని నానబెట్టి వండుకుంటే మంచిదండి. సో మనం కడిగేసి నానబెట్టేసుకుందాం కొంచెం సేపటి వరకు. సో నెక్స్ట్ మనం ప్రోటీన్ కంటెంట్ కావాలి. సో నేను ఇక్కడ జస్ట్ పప్పు వండేస్తున్నాను, టొమాటో పప్పు, సింపుల్ బేసిక్ టొమాటో పప్పు. సో మనకి ప్రోటీన్ అనేది హోల్ పల్సెస్లో ఉంటుంది, పెసర్లు, శనగలు, అలాగే అన్ని రకాల పప్పుల్లో ఉంటుందండి. సో నేను ఇక్కడ బేసిక్ పప్పు చేస్తున్నాను. సో టొమాటోస్ వేసాను, కొన్ని పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసి ఉడకబెట్టేసుకొని జస్ట్ తాలింపు వేసేస్తాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా రుబ్బేసుకొని సో దాన్ని మెత్తగా చేసుకొని తాలింపు వేసేసుకోవడమే. తాలింపుకి ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు తగినంత వేసేసి మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా పైనుంచి నెయ్యి వేసుకోండి, ఇది ఆప్షనల్. సో ఫైనల్లీ కొత్తిమీర వేసేసామంటే మనకి పప్పు రెడీ అయిపోయిందండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో ఆకుకూరలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ మనం కర్రీ. సో మనకి విటమిన్స్, మినరల్స్ అనేవి కూరగాయల్లోనే ఎక్కువ ఉంటాయి. సో నేను ఈరోజు ప్రతి కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా ఉంటాయండి మనకు కావాల్సినవి. సో నేను ఇక్కడ బెండకాయలు తీసుకున్నాను. సో బెండకాయ టొమాటో చేస్తున్నాను నేను కర్రీ. సో ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి, రిఫైన్డ్ ఆయిల్ కన్నా మనము వుడ్ ప్రెస్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉంటుంది కదా, సో అవి వాడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. సో మనకి ఆనియన్స్ వేగాలండి. సో వేగిన తర్వాత అందులో మనము బెండకాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేయాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే తగినంత కారం, ఇవన్నీ వేసేసి మనకి బెండకాయలు అనేవి మంచిగా మగ్గనివ్వాలి. సో చూసారు కదండి, మనకి బెండకాయలు మగ్గిపోయాయి. సో ఇందులో కొన్ని టొమాటోస్, ఒక 2 నుంచి 3 టొమాటోస్ కట్ చేసి వేసుకొని, మనకి టొమాటోస్ కూడా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. సో మనం మూత పెట్టేసి కుక్ అవ్వనిద్దాము.
సో మనకి ఉడికిపోయింది. సో ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, అది ఆప్షనల్ అండి, వేసుకొని కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సో మనం నానబెట్టుకున్నాం కదా మిల్లెట్, దాన్ని కూడా వండేసుకోవాలి ఫైనల్గా. సో మిల్లెట్ ప్లేస్లో మీరు రైస్ పెట్టుకోవచ్చు, గోధుమ రవ్వ వండుకోవచ్చు, ఏవైనా వండుకోవచ్చు. సో చూసారు కదండి, ప్లేట్లో నేను మిల్లెట్ కార్బ్స్ ఉన్నాయి, అలాగే మనకి బెండకాయ కర్రీలో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి, అలాగే ఫైబర్ మనకి సలాడ్ క్యారెట్ ఇంకా కీరాలో ఫైబర్ కంటెంట్ ఉంది, పప్పులో ప్రోటీన్ కంటెంట్ ఉంది, అలాగే నెయ్యి వేసాం పైనుంచి, అవి హెల్దీ ఫ్యాట్స్, పెరుగులో ప్రోబయోటిక్. సో ఇలా కంప్లీట్ మీల్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.